నమస్తే నేటిధరణి న్యూస్ కి స్వాగతం. ఎస్సీ సోదరీమణులకు నయవంచన చేసిన నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. శుక్రవారం సామర్లకోట పట్టణం బ్రౌన్పేట సెంటర్లో ఎస్సీ ఎస్టీ వర్గీయులకు చెందిన గృహ విద్యుత్ వినోదారులకి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఉచిత సౌర విద్యుత్ అందించే సోలార్ కరెంట్ను టీడీపీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్తో కలిసి ఉచిత సోలార్ కరెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ నెలకు 200 యూనిట్ల విద్యుత్ వాడేవారు ఈ పథకానికి అర్హులని, సొంత ఇల్లు ఉండి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వారు ఇస్తున్న పూర్తి ఉచిత సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఎస్సీ ప్రసాద్, ఈ ప్రభాకర్, సామర్లకోట మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుల మణికుమార్ జార్జ్, పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు అడవల్ల కుమార్ స్వామి, కాకినాడ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పిట్టా జానకి, రామారావు, తుమ్మల ప్రసాద్, అడగల శ్యాంప్రసాద్, ఎండి సఫుల్లా, బలసు వాసు, బొందల రామలక్ష్మి, గుడాల శంకర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోటలో ఈ మన బ్రౌన్పేటలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. సోలార్ మరి ఒక వెనకబడిన తరగతులు ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉన్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేక ఇబ్బందులు పడుతూ మరి మొన్నటి వరకు కూడా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైతే 200 యూనిట్ల లోపల ఉండి వారి ఇంటి మీద ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కనుక వారికి ప్రభుత్వం సైడ్ నుంచి నెలకు 200 అంటే 12 నెలలకు కానీ 2400 రూపాయలు లబ్ధి చేకూరటం, అలాగే ఆ ఇంటి మీద ఎప్పుడు కూడా మరి కరెంట్ ఉండటం. ఇది ఈ సోలార్ పలకం పెట్టుకుంటే దానికి కూడా ఆ ఇంటికి కూడా అందం వస్తుంది. ఈరోజు ఎక్కడైతే పైన పలక పెట్టుకుంటే ఎక్కడ లేని అందం కూడా వస్తుంది ఆ ఇంటికి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటల పాటు అందుబాటులో ఉంచే విధంగా మరి సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ సోలార్ వల్ల చాలా రకాలైనటువంటి మేలు జరుగుతూ ఉంది. మనం ఈరోజు పెద్దాపురం కానీ మనం ఇంటి మీద కరెంటు పెట్టి ఈరోజు అందరికీ కూడా నాణ్యమైనటువంటి కరెంటు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని తద్వారా మన కుటుంబానికి కూడా ఎంతో కొంత సాయం అయ్యే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మన ఇంటి మీద పెట్టుకోవడం. ఈరోజు 53,000 మంది ఇళ్లకి కరెంటు సప్లై చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా 20,000 ఇంటి మీద కరెంటు పెట్టి తద్వారా ఉన్న 53,000 ఇంటికి కూడా కరెంటు సప్లై చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నా అక్కమ్మలు, నా చెల్లెమ్మలు, నా అవ్వమ్మలు అని చెప్పి మరి ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఎస్సీలను వినియోగించుకుని ఓటు వేయించుకున్న అనంతరం 27 పథకాలు రద్దు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీ సోదరులకి కార్లు సబ్సిడీ మీద ఇవ్వటం, ఇన్నోవా కార్లు కానీ లేకపోతే హైడ్రా మిషన్లు కానీ జేసీబీలు కానీ ఎప్పుడు వెనకబడినటువంటి కులాలు వెనకబడి ఉండిపోకూడదు, ముందుకు రావాలనేటువంటి ఒక ముందు చూపుతో ఆలోచన చేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సబ్సిడీ పథకాలు మన ఎస్సీ సోదరులకి
అందించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరలా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు రావటం, వారు ఖచ్చితంగా ఎస్సీ సోదరులందరినీ కూడా మోసం చేయటం జరిగింది. 27 పథకాలను రద్దు చేయటం, తద్వారా మొత్తం ఎస్సీ సోదరులు ఎక్కడ వ్యాపారం లేకుండా కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ప్రభుత్వ పథకాల మీదే ఆధారపడి ఎప్పుడూ కూడా ప్రభుత్వం వైపు చూడాలి, మనకంటూ ఒక సొంత కాళ్ళ మీద నిలబడకూడదు, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందకూడదు. మనం ఆర్థికంగా అభివృద్ధి చెందితే మన దగ్గర డబ్బులు ఉంటే ఓటుకు డబ్బులు ఇచ్చుకుని ఓటేయం కదా. మన దగ్గర డబ్బులు లేకపోతే అతను అన్యాయంగా అవినీతితో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు 1,00,000 కోట్లు అవినీతి చేసి ఆ డబ్బు మన దగ్గర డబ్బు ఉంటే మళ్ళీ ఓటుకు డబ్బులు తీసుకోం, మన అందరినీ డబ్బులు లేని వాళ్ళకి తయారు చేసి అతని దగ్గర ఉన్న డబ్బుతో కొని మళ్ళీ గద్దెనెక్కాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తే తెలివైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా ఎస్సీ అతన్ని మనం నమ్మించి మోసం చేశాడు. నేను ఎస్సీలందరికీ నేను మేనమౌనని చెప్పి ఆ రోజు మరి శ్రీకృష్ణుడిని కంసుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో ఆ విధంగా ఈ రోజు ఎస్సీ సోదరులందరినీ కూడా నయవంతులు చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మీరందరూ అర్థం చేసుకోవాలి, మనం ప్రభుత్వ పథకాల మీద ఆధారపడకుండా మనమంటూ మనం సొంతంగా ఆర్థికంగా ముందుకు వచ్చినప్పుడు మనం 10 మందికి ఉపయోగపడతాం, మన పిల్లలను చదివించుకుంటాం, తద్వారా మన కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ ఎస్సీ లోన్ అంటే అందరికీ రాపోవచ్చు, ఒక్కొక్కరికి విడతల వారిగా మళ్ళీ ఎస్సీ లోన్లు వస్తూ ఉన్నాయి, మళ్ళీ కార్లకు సబ్సిడీ వస్తూ ఉన్నాయి, మిషనరీకి సబ్సిడీ వస్తూ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఎక్కిన వెంటనే మొదలెట్లా పోవడానికి కూడా కారణం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల మన ఆర్థికంగా మన ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నం అయిపోయి తద్వారా మన రాష్ట్రం చాలా వెనకబడిపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఈరోజు అన్ని గుంతలమైనటువంటి రోడ్లు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడ మన బ్రౌన్పేట సెంటర్ దగ్గర నుంచి పిఠాపురం రోడ్డు ఏ విధంగా మీరు అందరూ చూశారు. ఈ రోజు ఆ రోడ్డు ఎంత చక్కగా ఉందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అలాగే మన సామర్కోట మొదలెట్టుకుని కెనాల్ రోడ్డు, వెంకటకృష్ణరాయపురం మీదకి వెళ్ళే రోడ్డు, మాధవపట్నం రోడ్డు ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో మీరు చూశారు. ఇప్పుడు ఆ రోడ్డు ఏ విధంగా ఉందో చూడండి. ఏడుపి రోడ్డు, రాజమండ్రి వెళ్తే అంతకుముందు ఎంత ఇబ్బందులు పడేవారో చూడండి. కాకినాడ ఇలా పోర్ట్ రోడ్డు, మన అచ్చంపేట రోడ్డుకి వెళ్తే ఏ విధంగా ఉండేదో ఇది మేము కబుర్లు చెప్తే కదా పని కనపడుతుందో లేదో మీరు చూడాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత మీ అందరికీ కూడా గ్రామాల్లో బంధువులు, అనేక మంది బంధువులు. ఈరోజు గ్రామాలు వెళ్ళి చూడండి, డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఏ విధంగా చేస్తా ఉన్నాయో. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మీరు చూడాలి. అంతేగాని మీరు వచ్చి ఎలక్షన్కి ఒకసారి రాజప్ప గారిని ఎక్కించాం, మళ్ళీ సార్ పాపం మొన్న అతను ఓడిపోయాడు కదా, మీరు జాలి చూడటం దయించి కానీ అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెట్ట జానకిరామారావు గారు కానీ, లేకపోతే కృష్ణబాబు గారు కానీ, మన చక్రవర్తి గారు కానీ, కామరాజు గారు కానీ, అలాగే నూతనపాటి అప్పలగొండ గారు, వీరందరూ కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో మన రవీంద్ర వీళ్ళందరూ ఉన్నారు. వెనకబడిన వారిని గుర్తించి, ఎందుకంటే మనకు అడిగిన వెంటనే పనిచేసేటువంటి నాయకులు రాజప్ప గారు, మీరు గుర్తించి పని కావాలని అడగటం మీరు లేటు, పని చేసేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ముఖ్యంగా రాజప్ప గారు అడిగిన వెంటనే స్పందించేటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి మీరు పని ఏ విధంగా చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనం కింద మీద పడి మనం పని చెడగొట్టుకోకుండా మనం ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పనిచేసే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అలాగే మీకు అందరికి కూడా చెప్తా ఉన్నాం, సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరు ఆపరేషన్ చేయించుకున్నారు. దయవంచి ఇక్కడ స్థానిక నాయకులు కూడా కోరుతా ఉన్నా,
ఈ అనారోగ్యం వచ్చేటప్పుడు ఉన్న పథకాలు మన మనుషులు చేసుకుంటాం. ఎందుకంటే మనం వైసీపీ ఉన్నప్పుడు అలాగే చేసుకున్నాం. ఖచ్చితంగా ఏ పథకం వచ్చినా ముందు తెలుగుదేశం పార్టీలో గట్టిగా పనిచేసి, జనసేన పార్టీలో గట్టిగా పనిచేసే వాళ్ళకి ముందు వస్తాయి. కామన్ ఎవరైనా ముందు మీ అబ్బాయికి నువ్వు పెట్టుకుంటావు కదా, తర్వాత ఏమైనా మిగిలితే పక్క అబ్బాయికి క్యాకేసి పెడతాం. అలాగే ఒక్కటి మాత్రం అది వైసీపీలో ఇవ్వాలి మనం తప్పులో. ఎవరికైనా అనారోగ్యంగా ఉండి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళు ఏ పార్టీ అయినా చూడకుండా మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి నుంచి కాగితం వెళ్తాం లేటు, అటు నుంచి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అనేక మంది సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు వైసీపీ అయినా పర్లేదు, అనారోగ్యంగా ఉంటే వాళ్ళు కూడా పెట్టాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి మనకి మళ్ళీ 3వసారి రాజప్ప గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఎస్సీ కమ్యూనిటీలు ఎక్కడైతే ఉన్నారో ఇక్కడ 3 కళ్యాణ మండపాలు కూడా మరి నిర్మిస్తూ ఉన్నారు రాజప్ప గారి యొక్క ఆధ్వర్యంలో. మరి 3 కళ్యాణ మండపాలు కూడా ఈ రోజు మనం రోడ్ల మీద పెళ్లి చేసుకోవటం, లేదా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడటం, పక్కన సైడ్ ట్రైన్ ఉండటం, అక్కడే భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరలోనే 3 కళ్యాణ మండపాలు మీ అందరికీ ఉపయోగపడే విధంగా మరి రాజప్ప గారు కూడా 3 సార్లు రాజప్ప గారిని మనం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మన ఈ రోజు సామకోట పట్టణంలో సాయంత్రం అయ్యేటప్పటికి లైటింగ్ ఏ విధంగా వెలుగుతూ ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కిన సంవత్సరంలోనే ట్రైన్ అంతా వాసు గారు కానీ మన గంటేబాబు గారు, శ్రీకాంత్ గారు వచ్చింది. వీరందరూ ఆ షాపులను బతిమాలి ఒకసారి పక్కకు తీపిచ్చి రాజప్ప గారు అక్కడ చొరవ తీసుకుని రైల్వే డిపార్ట్మెంట్తో, అది కేంద్ర ప్రభుత్వం మనం టచ్ చేయకూడదు, రైల్వే డిఆర్ఎం గారితో మాట్లాడి ఆ డ్రైన్ అంతా కూడా శుభ్రం చేయాలి. అంటే చేసిన పని మీకు కళ్ళెదురుకుంటా కనపడతా ఉంది. ఈరోజు మీరు పెద్దాపురం నుంచి సామకోట నుంచి పెద్దాపురం వచ్చేటప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణం కల్పించడం జరిగింది. ఇలా పని చేసే వారికి మనం ఓటేయాలు తప్పించి ఒకసారి ఏళ్ళు ఎక్కారు కదా, ఒకసారి ఏళ్ళు ఎక్కిందాం అంటే 5 సంవత్సరాలు వెనకబడిపోతే ఎంత వెనకబడిపోతాం అన్నటువంటి మన ఇల్లే ఉంది. ఒక 5 సంవత్సరాలు మనం సరిగా పని చేయలేనటువంటి వ్యక్తి కానీ 5 సంవత్సరాలు వెనకబడిపోతే మన జీవితంతో వెనకబడిపోతాం. ఈ రోజు గత 5 సంవత్సరాలు దొంగమూతులు పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మీకు తెలియని రోజు కేంద్రాన్ని వెళ్ళి బతిమాలుకుని మోడీ గారు మనకు అండగా ఉన్నామని ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ మళ్ళీ పంచిపెడుతున్నారు. నిజంగా మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మనందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలసపోయి పని చేసుకునే పరిస్థితి ఉంది. మీరు అర్థం చేసుకోలేదు. ఏదో మేము కూటమిలో ఉన్నాం, నేను జనసేనో తెలుగుదేశంలో మేము చెప్పటం లేదు. ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం, మన రాష్ట్రం బాగుండాలి, మన అందరం బాగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దయవుంచి మీరు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో మీరు అందరూ అర్థం చేసుకోండి. ఏదైతే పథకాలు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఈరోజు రైతులకు కానీ లేకపోతే ఒక గతంలో అమ్మఒడి అని ఇచ్చాడు. అమ్మఒడి రోజు తల్లికి వందనం అని పేరు పెట్టి ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ రోజు ఇంటికి ఒక బిడ్డకి ఇచ్చారు. ఇవన్నీ కూడా దయవుంచి అర్థం చేసుకోండి. ప్రతి స్కీము కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పనులు వస్తా ఉన్నాయి. ఈ రోజు అక్కడ బీజేపీ ఇక్కడ కూటమి అధికారంలో ఉంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి ఎన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసినాయో ఈ రోజు నిలబెట్టడానికి కారణం అక్కడ బీజేపీ అవుతాయి. అలాగే రేపు ఇక్కడ ఎమ్మెల్యేగా రాజప్ప గారు ఉన్నారు. రాజప్ప గారు అయిన తర్వాత మున్సిపాలిటీ